హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైకు, సబ్స్క్రైబ్ అనేదనమాట నాకు చాలా ఇంపార్టెంటు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ లైకు, సబ్స్క్రైబ్ వల్ల చాలా సపోర్టింగ్ అండ్ బూస్టప్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే సర్ప్రైజ్‌గా నాకు తెలీదు. బయటికెళ్దామని చెప్పి మా వారు తీసుకొచ్చారనమాట. ఏంటా ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి నేను అలా చూస్తున్నానన్ని. ఆయనతో మాట్లాడుతున్నారు. బైక్ ఇప్పిద్దామని అయితే తీసుకొచ్చారని ఎప్పటినుంచో నేను అడుగుతున్నాను. సో, అసలు ప్రెజెంట్ ఏది బావుంది? ఎంతెంత కాస్ట్ పడుతుందో ఏంటనేది అడగడానికి మాత్రమే వచ్చామండి. తీసుకోవాలా లేదా అనేది వీళ్ళతో మాట్లాడిన తర్వాత మేము డిసైడ్ అవుతామనమాట. ఏటీఎం దగ్గరైతే ఆగారు. ఎస్టిమేషన్ ఏసిన స్లిప్ అయితే నా దగ్గర ఉంది. అసలు ఎంత పడిందా అని చూస్తున్నాననమాట. ఎండ అయితే ఇవాళ అసలు మామూలుగా లేదండి. సమ్మర్‌లో గూడా ఉండదనమాట. అంత ఎండగా ఉందసల. సో, బయటకొచ్చాం కదా అని చెప్పేసి జ్యూస్ తాగడానికైతే వచ్చామనమాట. నాకైతే అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అసల. ఎందుకంటే టూ మచ్‌గా ఉంది ఎండ అసల. స్కార్ఫ్ తెచ్చుకొని గూడా నేను కట్టుకోలేదు. ఏంటో అలా చేతిలో పట్టుకొని అటు ఇటు పక్కన పెట్టుకొనే ఉంచుకున్నాను. ఏం ఆర్డర్ చేసావనని అడుగుతున్నారనమాట. డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను. ఎందుకంటే ఇద్దరం ఎప్పుడొచ్చినా సరే డ్రై ఫ్రూట్సే తీసుకుంటామండి. ఇంకా నేను ఏదైనా వేరే చెప్పేసానేమో అనుకోని అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నాను. లేదు డ్రై ఫ్రూట్సే చెప్పాను అని చెప్పేసి. చాలా చాలా బావుంటుందండి. మేము చాలా చోట్ల తాగాం గానీ అసలు ఎక్కడా నచ్చదనమాట. అందుకని అసల కొంచెం ఇటువైపు మాకు పని లేకపోయినా జ్యూస్ కోసమైనా సరే ఇటు వచ్చి మరీ తాగి వెళ్తామనమాట. సో, జ్యూస్ తాగడం అయితే అయిపోయింది. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కూడా. మేమైతే తాగుతూనే ఉన్నామనమాట. ఇదొచ్చేసి ఆహ్, ఎవరికైనా విజయవాడలో ఖచ్చితంగా ఐడియా ఉంటదండి. అయితే బిర్యానీ అనమాట. చాలా ఫేమస్. అయితే మూవీ వచ్చినప్పుడు ఈ బిర్యానీ పెట్టారనమాట. టేస్ట్ అయితే మరి నేనెప్పుడు తినలేదు. దాని పక్కనే ఐనాక్స్ ఉంటదనమాట. సో, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి 040 ఇదైతే చాలా ఫేమస్ అండి అసల. నాకు తెలిసి ఇది టేస్ట్ చేయని వాళ్ళంటే ఎవరు లేరు మన విజయవాడ వాళ్ళైతే గనక. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. చూడండి అసలు ఎన్ని బండ్లున్నాయో పార్క్ చేసి అసల. ఈ సందులో గూడా అంతే. అస్సలు వండింది వండినట్టు అయిపోతూ ఉంటదండి. కాస్ట్ గూడా 150 అంతే. కానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడైతే గనక బిర్యానీ తీసుకొనైతే గనక ఖచ్చితంగా వెళ్తామనమాట. ఆల్రెడీ నేను వంట చేశాను. అయినా సరే వచ్చాం కదా! తీసుకొని వెళ్దాం అని చెప్పేసైతే అన్నారు. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చింది ఇంటికొచ్చేసేటప్పుడు ఇంక ఎండ భరించలేక స్కార్ఫ్ కట్టుకున్నాను. మేమైతే ఈవినింగ్ కొంచెం డిసైడ్ అయ్యామండి తీసుకుందామని బైక్ అయితే. వెళ్తుంటే పైనేమో ఎండ, కిందేమో వర్షము. అసలు ఏం అర్థం కాలేదు. ఇవాళ వాతావరణం అంతా చాలా చిరాకుగా ఉందనమాట నాకైతే. ఓ పక్క ఎండొస్తుంది, ఓ పక్క వర్షం వస్తుంది అసల. ఏంటో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి పక్క ఏరియాకి రాంగానే అసలు చూడండి ఎంత ఎండో వర్షమే లేదసల. అదే నాకు అర్థం కాలేదు. ఆపోజిట్ రోడ్ అవతలేమో వర్షం ఉంది. ఇవతల సైడేమో అసల వర్షమే లేదసల. ఏంటో అన్నీ వింత వింతగా ఉంటాయి. నేనైతే వచ్చానండి అసల. ఏం తీసుకోవాలా? నాకు నచ్చిన కలర్ అడుగుతున్నారు. మళ్ళీ ఇదొద్దు, అది చూడు అని అంటున్నారనమాట. అసలు ఏం తీసుకోవాలో అయితే గనక అస్సలు డిసైడ్ అవ్వట్లేదు. అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉందనమాట. నిజంగా ఒకటి డిసైడ్ అయితే ఖచ్చితంగా మనం వస్తామనమాట. కానీ మనం డిసైడ్ అయింది ఏది గూడా ఇదనే కాదండి. ఎక్కడా గూడా జరగదనమాట. ఎందుకంటే అలా జరుగుతా ఉంటుంది. నాకు తెలిసి చాలా మందికి ఇలాగే జరిగైతే ఉంటుంది. మనం ఒకటనుకుంటాము. అక్కడికొచ్చినాక మాట్లాడినాక వేరేదయిపోతా ఉంటుందనమాట. అన్నీ చూస్తున్నాననమాట. నా హైట్‌కి నాకు కంఫర్ట్‌గా ఉండేది ఏది ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నా గూడా మనం కొంచెం తిరగాలన్నా గూడా ఇబ్బంది కదండీ! అందుకని చెప్పేసి అన్నీ చూస్తున్నాను. ట్రయల్ వేయమనైతే అడుగుతున్నారు. ఏదేద్దామా అని చెప్పైతే చూస్తున్నాననమాట. సో, ముందు కలర్ ఏది బావుంటుందా అని అయితే చూస్తున్నాను. లేటెస్ట్‌గా అయితే కలర్స్ ఇయన్నీ వచ్చినియి అని అయితే చూపిస్తున్నారండి. కానీ ఇవి 1 ఇయర్ నుంచి అయితే ఉన్న కలర్సే. కొత్తగా ఏది లాంచ్ అయిందా అని చెప్పేసి అయితే అడుగుతున్నాననమాట. చూడండి ఈ కలర్ గురించి కాదు నీకు కావాల్సింది చూసుకో అని అయితే మా వారైతే అంటున్నారు. నాకైతే అసలు ఆ గ్రీన్ అయితే బాగా నచ్చింది. మా విజయవాడలో అయితే ఎక్కడ చూసినా సందుకొచ్చేసి ఒక 10, 15 బండ్లయితే ఆ గ్రీన్ కలర్‌వే ఉంటున్నాయన్నమాట. ఈ బండయితే బావుందని షోరూమ్ వాళ్ళు చెప్తున్నారండి. నాకైతే ఆ బండి చూస్తుంటేనేమో నవ్వొస్తుంది. ఇది చైనా సైడు
జపాన్ సైడు అట్లా ఉంటాయన్నమాట. నాకు ఈ బండి చూస్తే అసలు అదే గుర్తొస్తదనమాట. బ్లూ కలర్ కూడా బావుందండి. చాలా నచ్చింది బ్లూ కలర్ గూడా. కానీ ఏంటంటే మరి కొంచెం ఇదిగా అయిపోతుందా కొంచెం అంటే ఎండలో పెట్టినప్పుడు కొంచెం షేడ్ ఏమన్నా తగ్గిద్దా ఏంటా అని అయితే చూస్తున్నాననమాట. మొత్తానికి బండయితే ఒకటైతే డిసైడ్ అయిపోయామండి. పేపర్ వర్క్ అయితే జరుగుతుంది. నిజంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి నా తిప్పలు. మేమైతే భోంచేసి వచ్చేసాము ఇంకా. కానీ అసలు ఏ టైంకెళ్ళామో గూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందనమాట అసల. పేపర్ వర్క్ అయితే జరుగుతానే ఉంది. జరుగుతున్నప్పుడు గూడా మా వారు అడుగుతున్నారు, "ఓకేనా నీకు? ఇంకా ఏమైనా డిసైడ్ అవ్వాలనుకుంటే అవ్వు చెప్పు" అని చెప్పేసి. నాకేమైనా డౌట్స్ ఉంటవే అవన్నీ అయితే నేనైతే గనక క్లియర్‌గా అడుగుతున్నాననమాట. ఎందుకంటే నా అంతట నేను తెలుసుకొని అడిగితే నాకు కొంచెం నాదైతే అయిపోయిందండి. సాటిస్ఫాక్షన్‌గా మా వారైతే ఉంటుందండి. చేస్తున్నారనమాట. సో, చాలా లేట్ అయితే అయిపోయిందండి ఇంకా. గబగబా ఫాస్ట్‌గా పెట్టేస్తున్నారనమాట ఇంకా. సో, నేను ఏ కలర్ బండి తీసుకున్నానో, ఏంటో అనేది మీలో ఎవరైనా గెస్ చేస్తే గనక ఖచ్చితంగా నాకైతే గనక కామెంట్ చేయండి. అలాగే స్కూల్ టైం కూడా అయిపోయిందండి. మా పాపనైతే గనక తీసుకొచ్చేసారనమాట. ఇంకా 5 మినిట్స్, 5 మినిట్స్ అని చెప్పేసి మమ్మల్ని అయితే అసలు అక్కడే కూర్చోబెట్టేశారనమాట. సో, ఇంకా ఏదో జరుగుతా ఉంది. చూడండి ఈవినింగ్ కూడా అయిపోయింది. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.